కాకినాడ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ట్రాఫిక్ మీద అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మితిమీరిన లోడుతో ఆటో డ్రైవర్ల ఆగడాలు స్తుతిమించిపోతున్నాయి. ప్రయాణికులు వాహనాలలో 1+3 అలాగే స్కూల్ ఆటోలలో 1+6 అనే నియమ నిబంధనలు ఉన్నా సరే ఈ ఆటో వాళ్లు సూచనలను పెడచెవున పెట్టి ప్రయాణికులను విద్యార్థులను అమితంగా ఎక్కిస్తున్నారు. ఇటువంటి వారిపై సరైన నియంత్రణ లేకపోతే పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా వృధాగా మిగిలిపోతుంది. అయితే కాకినాడ వంటి నగరాల్లో వివిధ ప్రదేశాల్లో ట్రాఫిక్ పోలీసులు, ఇన్స్పెక్టర్లు వాహనాలను చెక్ చేస్తున్నారు. ఇటువంటి వారు మితిమీరిన సామర్థ్యంతో వెళుతున్న ఆటోలు, ఇతర వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇటువంటి వారిపై సరైన చర్యలు లేకపోతే అవి సత్ఫలితాలు ఇవ్వవు. అందుకే స్కూల్ పిల్లలను, పెద్దలను తీసుకుని వెళ్లే ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కాకినాడ ట్రాఫిక్ పోలీసులు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ 1 నుంచి 20 మరియు ట్రాఫిక్ 2 నుంచి 60 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎన్. రమేష్, డి. రామారావు మరియు ట్రాఫిక్ ఎస్ఐలు పరిమితికి మించి తీసుకుని వెళ్తున్న స్కూల్ పిల్లల ఆటోలు, ప్యాసింజర్ ఆటోలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ 2 పిఎస్లో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటోలు నడిపే ఆటో డ్రైవర్లు 3+1, 6+1 మించి స్కూల్ పిల్లలను ఆటోలో ఎక్కించకూడదని, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా తమ ఆటోకు కుడివైపు భాగంన ఐరన్ గ్రిల్స్తో క్లోజ్ చేయాలని, స్కూల్ ఆటోలకు బయట భాగంలో కుడి, ఎడమ మరియు వెనక వైపు ఎటువంటి స్కూల్ బ్యాగ్లను, క్యారేజ్ బ్యాగ్లను వేలాడేటట్లు తగిలించకూడదని సూచించారు. ఆటోలకు వెనక వైపు ఉన్న డోర్ను ఓపెన్ చేస్తే స్కూల్ పిల్లలను, ప్యాసింజర్స్ను కూర్చోబెట్టకూడదన్నారు. ఇక ఆటో డ్రైవర్ను తప్పనిసరిగా ఆటో నడుపు సమయంలో యూనిఫామ్ ధరించి వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్, వాహనం యొక్క ఇతర రికార్డ్స్ను ఆటోతో పాటు క్యారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ 1 అండ్ 2 పిఎస్ ఇన్స్పెక్టర్ ఎన్. రమేష్, డి. రామారావు మరియు ట్రాఫిక్ ఎస్ఐలు హాజరయ్యారు. మీరందరూ ఎక్కువ మంది పిల్లల్ని ఆటోలో తిప్పుతున్న వాళ్ళేనా? మీ పిల్లల్ని అయితే అట్లా ఎక్కిస్తారా? పడిపోతారని ప్రమాదం ఉన్నా కానీ మీ పిల్లలు కానీ లేదా కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయితే మనవాళ్ళు కానీ ఉంటే పడినా పర్వాలేదులే, చిన్న దెబ్బ తగులుతుందని వదిలేస్తారా? మరి ఎందుకు అట్లా చేస్తారండి? దే ఆర్ కిడ్స్. ఏదన్నా మేజర్ ఇంజరీ అయితే ఫర్ లైఫ్ ఇంకా వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. కేవలం డబ్బులు ఒకటే ముఖ్యం కాదు. సర్వీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ టు యువర్ ప్యాసింజర్, అది కొంచెం క్వాలిటేటివ్ గా కూడా ఉండాలి. మీరందరూ చాలా మంచిగా ఉంటున్నారు. ఈ మధ్య నేను మీ అందరితో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఏదో ప్రాపర్టీ లాస్ అయితే మీ అంతటి మీరే తెచ్చిస్తున్నారు. ఇవాళ అందరూ ఖాకీ షర్ట్లు వేసుకొని చూస్తే ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ వేరింగ్ యూనిఫామ్ ఆల్సో. ఇన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పుడు ప్యాసింజర్ తో మంచిగా బిహేవ్ చేయటం, సరిపడా లోడ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ మాత్రమే తీసుకెళ్ళటం, ఈ చిన్నది ఫాలో అవడానికి ఏంటి డిఫికల్టీ మీకు? ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఒక్క చిన్న కీటికి దెబ్బ తగిలినా కూడా పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు? మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీకేమనిపిస్తుంది? పొరపాటున కుర్చీలో నుంచో, మంచం మీద నుంచో, స్టూల్ మీద నుంచో కింద పడితేనే అయ్యో ఏమైపోయిందని అల్లాడిపోతాం. అట్లాంటిది మీరు ఆటోలో తీసుకెళ్లేటప్పుడు మూమెంట్ లో దెబ్బ తగిలితే ఇంకా గట్టిగా తగులుతుంది కదా. సో డోంట్ డూ దిస్. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాను. ఇంకా నుంచి ఆటోలు సీజ్ చేసి వదలొద్దని చెప్తాను. ఎవరైనా ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించుకున్నట్టు కనిపిస్తుంది, మీరు ఎక్కువ ట్రిప్లు వేసుకోండి లేదా ఎక్కువ ఆటోలు పెట్టుకోండి. అంతేగాని మోర్ దాన్ పర్మిసిబుల్ లిమిట్ పిల్లల్ని ఎక్కించుకోవడానికి వీల్లేదు ఇంకా నుంచి. దిస్ గోస్ ఫర్ అదర్ పీపుల్ ఆల్సో. పెద్దవాళ్ళనైనా కూడా ఎక్కువ మందిని ఎక్కించుకుంటే, ఆటో ఇస్ ఎ వెహికల్ వేర్ బ్యాలెన్స్ ఇస్ నాట్ దట్ గ్రేట్. మీకు తెలుసు కదా, ఫ్రంట్ ఒక టైర్ ఉంటుంది, వెనకాల 2 టైర్లు ఉంటాయి. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే మీరు 7 మందిని ప్యాసింజర్లు ఎక్కించుకుంటే తిరగబడితే అందరికీ దెబ్బలు తగులుతాయి. మీ ప్రాణాలకు కూడా ప్రమాదం కదా. ఎందుకు అట్లాంటి సేఫ్టీ లేని పనులు చేయటం? సో దిస్ షుడ్ స్టాప్ టుడే. ఇంకా నుంచి మీరు మీ తోటి ఆటో డ్రైవర్లకు కూడా చెప్పండి, ఇక్కడికి రాని వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరు నా దగ్గరకు వచ్చి ఏం రిక్వెస్ట్ అడిగినా కానీ, సార్ సీజ్ చేసేసారండి, ఎక్కువ మంది పిల్లల్ని తీసుకెళ్తుంటే ఆటో అని అడిగినా కానీ నేను రిలీజ్ చేయను. సో డోంట్ డూ దిస్. చెప్పండి, మీకు ఏదో సమస్యలు ఉన్నాయన్నారు? 4 పిల్లలు, 3 పెద్దవాళ్ళు. ఎయిదర్ 4 పిల్లలు లేదా 3 పెద్దవాళ్ళు. అంటే నలుగురే. గిట్టుబాటు కాకపోతే మానేసేయండి, తిప్పకండి. అంతేగాని పిల్లల సేఫ్టీలో యూ కెనాట్ కాంప్రమైజ్. నలుగురు ఇస్ ద లిమిట్. మీది కనుక పెద్ద ఆటో అయితే 6, 7 ఎక్కించుకోవచ్చు, ఎదురు బదురు సీట్స్ ఉండే ఆటో అయితే. ఓకే, స్టూడెంట్స్ అయితే 6+1 అలో చేస్తారు.
ఆటో రన్ చేసుకుంటున్నాం సార్. చాలా మట్టుకు కూడా రెంట్కి తెచ్చుకున్న ఆటోలు అయితే మేము ఓకే. వారానికి వచ్చేకి డబ్బులు, నెల వచ్చేకి డబ్బులు కట్టాలండి. మాకు పెట్టి వ్యాపారాలు సార్ మరి దానికి బయట కూడా వ్యాపారం ఉంటారు. మాకు ఏంటంటే మా కొంచెం పరిస్థితులు బాగోదు సార్. సరే, ఇప్పుడు 6+1 అయితే మీకు గిట్టుబాటు కాదా? అవ్వదంటే మానేసేయండి. వీ కెనాట్ పర్మిట్ బియాండ్ దట్ చెప్తున్నా. మీరు రెగ్యులర్ ట్రిప్ వేసుకోండి. నా ఇష్టం కాదమ్మా అది. అట్లా కాదమ్మా, మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. మీరందరూ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మీరందరూ బయటకు వెళ్ళి భోజనం చేస్తారా ఎప్పుడైనా? టిఫిన్ తింటారు, భోజనం చేస్తారా ఎప్పుడైనా? హోటల్ వాడు నేను చాలా వండేసానండి, కస్టమర్ రాలేదు, కొంచెం మిగిలిపోయింది, ఫుడ్ పాయిజనింగ్ అయినా పర్వాలేదు పెట్టేస్తానంటే ఊరుకుంటారా మీరు? మరి సేమ్ థింగ్ మీరు ఎందుకు చేస్తారు? ఎవరికైనా ప్రమాదం జరిగే పని చేయకూడదు. గవర్నమెంట్ హ్యాస్ లేడ్ డౌన్ రూల్స్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీవన్. మీకు మంచి జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి. 6+1 ఇస్ డీసెంట్ ఇనఫ్. ఒక అరగంట ముందు నుంచి పెట్టుకోండి, 2 ట్రిప్లు వేయండి కావాలంటే. అంతేగాని అంతకన్నా బియాండ్ మాత్రం ఇట్ ఇస్ నాట్ పర్మిటెడ్. ఆటోకి ఇప్పుడు 6,000 ఎక్కడ 6,000 వస్తుంది సార్. 6,000తో మనం తిరగాలంటే సార్ రోజుకి 100 రూపాయలు వెళ్ళడానికి రావడానికి ఆయిల్ అయిపోతుంది సార్. ఇప్పుడు పేరెంట్స్ చెప్పి పోనీ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉండే 6 తీసుకెళ్తాం, 12 మంది వేరే వాళ్ళు చెప్పిస్తాం, 6 వేరే ఆటో ఎక్కిస్తాం అనుకుంది. వాళ్ళు ఏమన్నారంటే మానేస్తే మానేయండి, మేము బైక్ మీద దేని మీద తీసుకెళ్లిపోతాం అన్నారు కదా. అంటే మాకు ఇక్కడ రన్నింగ్ వ్యాపారం పోతుందండి. వ్యాపారం పోయినా సరే సేఫ్టీ మీద యూ కెనాట్ కాంప్రమైజ్. మీరందరూ ఇప్పుడు దీపావళి చేసుకుంటారు, క్రాకర్స్ కొంచెం సేఫ్ కాకుండా మీరు చేయబెట్టగానే పేలేలాగా తయారు చేస్తే మీరు ఊరుకుంటారా? నాకు మార్జిన్ ఎక్కువ వస్తుందండి, నాకు గిట్టుబాటు కావట్లేదండి. శివకాశిలో చాలా మంది బాల కార్మికులు ఉన్నారండి, ఇప్పటికే చాలా కాస్ట్లీ అవుతుంది. శివకాశి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా తయారు చేసేస్తాం, మార్జిన్ మిగులుతుందంటే, లేకపోతే బతకలేకపోతున్నాం అంటే మీరు వాడతారా? దేనికైనా కానీ మీరు ఇది ఒక్క ట్రిప్పే. మీరు స్కూల్కి వెళ్ళేది పొద్దున్న ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ అయినా, మిగతా వచ్చే డబ్బులన్నీ సార్ ఇప్పుడు వచ్చేటప్పుడు మాకు 11,000 ఆటో వాయిదా కట్టాలి సార్. ఇంటది 7,000 రూపాయలు తక్కువ లేదు సార్. 11,000 రూపాయలు వాయిదా కట్టాలి సార్. కట్టకపోతే రెండో రోజు వచ్చాడు ఆటో ఎట్టుకెళ్ళిపోతున్నాడండి. దానికమ్మా ఇంటదేమో 7,000 రూపాయలు కట్టాలి సార్. 17 రూపాయలు అక్కడికి అయిపోతుందండి. ఇన్సూరెన్స్లు, బ్రేకులు, ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకున్న ఏవి రూపాయలు మిగులుతారు. రూల్ కి లోబడి ఉండి పని చేయాల్సిందే. నేను ఓవర్ స్పీడింగ్ వెళ్తాను, నేను ఓవర్ లోడ్ చేస్తాను, నేను తాగి డ్రైవ్ చేస్తాను, యూనిఫామ్ వేస్తాం సార్. ప్రతి రికార్డు పోర్టులో ఉంటుంది సార్. ఎవరి రికార్డు పోర్టులో రాకపోతే బండి ఇవ్వద్దు సార్. కానీ స్కూల్ పిల్లలు ఇప్పుడు ఒప్పేసుకున్నాం సార్. కొన్నా సరే స్కూల్ పిల్లలు ఎక్కువ తీసుకెళ్తే మాత్రం నేను ఊరుకోను. అది మీ ఇష్టం కాదు. పిల్లల సేఫ్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంత మందికి డబ్బులు తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ ఒక్క పిల్లాడికి మేజర్ ఇంజరీ అయితే దానికి దీనికి సమానం కాదు. 6+1 ఇచ్చాము. యూ స్టార్ట్ విత్ 7, తర్వాత చూద్దాం. సార్ పెంచారు అలాగే సార్. ఇప్పుడు సడన్ గా ఒక అబ్బాయి వేరే ఆటో కూడా దొరకదండి. 2 ట్రిప్పులు పెట్టుకో సార్. ఒక ట్రిప్ కే ఆయిల్ అదే మా ఒక పావుగంట ముందు దింపేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళండి. ఐ కెనాట్ యాక్సెప్ట్. పిల్లల లైఫ్ కన్నా ఏది ముఖ్యం కాదు దీనిలో. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. చిన్న చిన్న పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళ లైఫ్ తో ఎట్లా రిస్క్ చేస్తారమ్మా మీరు? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మీ బురకెక్కాయా? నేను బతకలేకపోతున్నానండి అని క్రాకర్స్ తయారు చేసేవాడు దీపావళికి నాసిరకం తీస్తే మీ చేతిలో పేలితే మీరు ఊరుకుంటారా? మరి అట్లా పిల్లల లైఫ్ తో మాత్రం ఎందుకు రిస్క్ చేస్తానని అడుగుతున్నారు? అది రిక్వెస్టింగ్ అడిగితే మంచి రిక్వెస్ట్ అయిపోతుందా? డోంట్ డూ ఇట్. మీరు 7 మెంబర్స్ స్టార్ట్ చేయండి. కొంచెం 1% ఫ్లెక్సిబిలిటీ హియర్ అండ్ దేర్ విల్ సీ. బియాండ్ దట్ ఇట్ కెనాట్ బి అలౌడ్. ఇట్ విల్ నాట్ బి అలౌడ్. సార్, మా డ్రైవర్లకి ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది ఏదన్నా మీరు తీసుకొచ్చి చేస్తే బాగుంటదని అనుకుంటున్నాను. నా పరిధిలో ఉన్నంత వరకు ఐ సెండ్ ఎ రికమెండేషన్. విల్ సీ. అంటే మేము రోడ్డు మీద బతికే వాళ్ళం అండి. ఏ టైంకి ఎలా ఉంటుందో ఏం తెలియదు. అలాగే సార్, నెక్స్ట్ మేము బ్రేక్ వెళ్తున్నాం సార్. బ్రేక్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అది వాళ్ళకి ఆల్రెడీ లెటర్ పెట్టాం మేము. మొన్న నాకు మీరందరూ వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ లెటర్ పెట్టాం. నెక్స్ట్ సార్, ఇప్పుడు ర్యాపిడో అందరూ ఆన్లైన్ అయిపోయిందండి కాకినాడ. బై ఆటోలు వేస్తున్నాం సార్. అంటే టాక్సీ బోర్డు కాబట్టి ఆటోలు అందరూ తిరుగుతున్నాం సార్. ఇప్పుడు టాక్సీ బోర్డు లేకుండా బైకులు తిరుగుతున్నాయి సార్. ఒక బేరం 2 వెళ్ళిపోతున్నారండి. 2 ఎక్కించుకెళ్ళిపోతున్నాం. 30 రూపాయలకి 2 తీసుకెళ్ళిపోతాయా? మేము ఎక్కడ బతుకుతాం సార్? Rapido policy, I don't know what that policy is. Government has allowed. It is running. Government ganaka aapite vallu aaptaru.
అదైనా కానీ ర్యాపిడో అయినా కానీ ట్రిపుల్ రైడింగ్ అయితే మా వాళ్ళు ఆపి చలానిస్తారు. దానిలో కూడా ఒక్కళ్ళనే తీసుకెళ్ళాలి. బైక్ మీద ఇద్దరిని తీసుకెళ్తుంటే మీరు వెంటనే ఫోటో తీసి we will take action. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ ఎక్కడ ఓవర్లోడింగ్ అనేది కనిపించకూడదు. చలనా కొట్టేశారు కదా సార్, చాలా మందికి 300 రూపాయలు కొట్టేశారు. అలా కాదు సార్, పొద్దు నుంచి ఎక్కడ ఉండిపోయారు సార్. స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? 1 month అవుతుంది సార్. 1 month అవుతుంది కదా. మరి రోజుకి ఒకసారి ఓవర్లోడింగ్ చేస్తే ఒక్కసారే కదా చలాన్ కొట్టారు. అవునా? ఒక చలాన్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 24 hours. తెలుసా మీకు? రోజుకు ఒకసారి ఓవర్లోడింగ్ చేస్తే 30 చలాన్లు కొట్టాలి. మీరు అందరూ రోజు ఈ పిల్లల్ని తీసుకెళ్తున్నారండి. అయినా మేము మీతో ఎందుకు మంచిగా ఉండాలని ఒక్క రోజుకే చలాన్ కొట్టున్నాం. రేపటి నుంచి అట్లా చేయకండి. ఇంకెప్పుడు చలాన్ ఇన్సూరెన్స్ బాగా ఎక్కువైపోయింది. ఏం అడగదో మీకు తెలియడం లేదు. అది నా పరిధిలోది కాదు. ఇన్సూరెన్స్ నేను పెంచలేను. బైక్ మాత్రం మీ పరిధి కదా సార్. బైక్ నేను చెప్తున్నాను కదా, టాక్సీ బోర్డు సార్, అది ఆపితే చాలు సార్. ర్యాపిడో బైక్ లో ఆపితే మాకు అందరూ బాగుంటుంది సార్. టాక్సీ బోర్డు వేయాలని ఎక్కడ రూల్ లేదమ్మా. దట్ ఈస్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ హస్ అలౌడ్. ఇట్ ఇస్ గవర్నమెంట్ పాలసీ, నా చేతిలో లేదు. బట్ వాళ్ళు కూడా ముగ్గురు వెళ్ళకూడదు. ఎక్కడన్నా కనిపిస్తే ఫోటో తీసి వాట్సాప్ పెట్టేసేయండి. ట్రాఫిక్ వాళ్ళకి తెలియక. వెరీ గుడ్. చెప్పండి.